ప్రస్తుతం మామిడి కొమ్మ కత్తిరింపులు జరిగి పూత దశకి రావడానికి కొన్ని ప్రాంతాల్లో రెడీగా ఉన్నది. ఎందుకంటే ఈసారి వాతావరణం కూడా చాలా మార్పులు సంభవించాయి. అధిక వర్షపాతం ఉండటం వల్ల కొన్ని జిల్లాల్లో ఇంకా 15-20 రోజుల్లోనే పూత ప్రారంభ దశకు వచ్చే పరిస్థితులు కూడా కొన్ని జిల్లాలు నెలకొన్నాయన్నమాట. సో కాబట్టి వాతావరణానికి అనుకూలంగా మన మామిడి సాగు అనేది జరగడం లేదు. అంటే వాతావరణంలో వస్తున్న మార్పులు ఒకటి, తర్వాత ఈ యొక్క అధిక రసాయనాలు వాడటం వల్ల పంట అంటే ఏదైతే మామిడి చెట్లు ఉన్నాయో వాటిలో కూడా కొన్ని మార్పులు సంభవించడం కూడా ఒక కారణం అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ యాజమాన్య పద్ధతులు అనేవి ఇప్పటి నుంచే కనుక ప్రారంభిస్తే కనుక రైతులు దిగుబడులు తీసుకునే అవకాశం అనేది చాలా విరివిగా ఉంటుందని చెప్పి నేను ఒక రైతుగా చెప్పదలుచుకున్నాను. ఒకప్పుడు మనకి ఉగాది పచ్చడి కోసం కూడా మామిడికాయలు వెతుక్కునే పరిస్థితి ఉండేది. గత 8-10 సంవత్సరాల నుంచి శివరాత్రికే మామిడికాయలు మార్కెట్కి రావడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఇది ఒకటి చాలా గమనించాల్సిన అంశం అన్నమాట. ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అని ఆలోచించుకుంటే కొన్ని రసాయనిక ఎరువులు అనండి, లేకపోతే కొన్ని ప్రక్రియ ఏదైతే మనకి ఈ యొక్క సంబంధించిన పూత దశ ఎర్లీగా రావడానికి సంబంధించిన హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ చేసే కొన్ని పదార్థాలు కూడా రావడం వల్ల ఈ యొక్క పంట చాలా ఎర్లీగా రావడం జరుగుతుంది అనమాట. అంటే ఫిబ్రవరి నెలలోనే మనకి మామిడికాయలు మార్కెట్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది అంత శ్రేయస్కరం కాదు. ఏదైతే పంట మనం ఒక మామిడి చెట్టు నాటినట్టయితే దాని 5వ సంవత్సరం నుంచి 40 సంవత్సరాల వరకు తీసుకునే అవకాశం ఉన్నదో దాన్ని ఇటువంటి రసాయనాలు వాడటం వల్ల 5వ సంవత్సరం మొదలుకొని 10-15 సంవత్సరాలకే ఆ యొక్క చెట్టు పంట కోల్పోయే ప్రమాదానికి వచ్చే పరిస్థితి ఉందన్నమాట. కాబట్టి ఈ సంవత్సరం ఎలాగో సీజన్ మనకి గడిచిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో మనం జూన్ నెల, జూలై నెల తర్వాత కొమ్మ కత్తిరింపు చేసుకోవాలి. చాలామంది రైతులు ఈ కొమ్మ కత్తిరింపు ప్రక్రియని చేపట్టడం లేదు. ఎందుకంటే కొమ్మ కత్తిరింపు అనేది చాలా ముఖ్యం. అది ఏ పంటకైనా కానీ అవసరమే. మామిడికైతే ఇంకా చాలా ప్రత్యేకమైనటువంటి అవసరం అన్నమాట. మనం సరైన దిగుబడులు సాధించాలి అంటే కొమ్మ కత్తిరింపు చేయాలి. అంటే ప్రూనింగ్ విధానం అంటాం దీన్ని. ఈ ప్రూనింగ్ విధానం అనేది చాలామంది తోటలు పెట్టిన నుంచి కూడా అవలంబించినటువంటి, అంటే 30-40 సంవత్సరాల చెట్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎప్పుడు ప్రూనింగ్ చేయించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి రైతులు ఈ ప్రూనింగ్ విధానం అనేది తెలుసుకోవాలి, అలాగే చేయించుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంది. ఈ మధ్యకాలంలో అంటే గత 5-6 సంవత్సరాల నుంచి కొంతమంది రైతులు ప్రూనింగ్ విధానాన్ని అవలంబిస్తున్నారు. కాబట్టి ప్రూనింగ్ అనేది మనం జూన్ నెలాఖరు నుంచి మొదలుకొని జూలై, ఆగస్టు వరకు చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట.